క్యాన్సర్ అంటేనే తెలుగులో రాచపుండు అంటారు. అది ఒక ఆయన అన్నారు, రాజులకు వస్తే కానీ వాళ్ళకి ఉన్న డబ్బు వాళ్ళు పెట్టుకోగలరు, కానీ పేదవాడికి వస్తే వాడు తినడానికే తిండి లేదు, మింగడానికి మెతుకుండదు, వాడికి క్యాన్సర్ వస్తే ఇంకా అధోగతి, ఇంకేం చేయలేరు. ఈ క్యాన్సర్ అనేది ఎంత ఇబ్బందికరమైనటువంటి జబ్బు అంటే వాడు నరకం చూడడం కాకుండా క్యాన్సర్ జబ్బుతో కుటుంబం మొత్తం నరకం పాలవ్వడం కాకుండా అప్పుల పాలు కూడా అయిపోతారు. ఆఖరికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళ వైద్యానికి పెట్టుకోవడానికి ఖర్చు కూడా సరిపోకుండా అది మొత్తం మనిషిని కుటుంబాన్ని కూడా మింగుతుంది. క్యాన్సర్ వస్తే పేషెంట్ని మింగడం కాదు, క్యాన్సర్ వస్తే కుటుంబాన్ని మింగుతుంది. అయితే ఇది ఒక వెరీ ఎక్స్పెన్సివ్ డిసీజ్ ఇది, అండ్ వెరీ వల్నరబుల్ డిసీజ్. అయితే ఈ క్యాన్సర్కి మనం ఏం చేయగలము అని ఆలోచించి స్వయంగా క్యాన్సర్ వస్తే దీనికి ఏమైనా సమాధానం ఉందా, క్యాన్సర్ మీద మనం పోరాడవచ్చా అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం మా చతుర్వేది గారు. వారికి క్యాన్సర్ వస్తే ఆయన పోరాడి ఆయన దానికి సరైన అవగాహనతో ముందుగా దాని పట్ల అవగాహన తెచ్చుకొని ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళి ఈరోజు ఆయన అలా స్వస్థతతో నిలబడున్నాడు. ఆయన దానికి కారణం ఏంటంటే వాళ్ళ భార్య క్యాన్సర్తోనే పోవడం ఆయన్ని బాగా కలచివేసింది. తర్వాత ఆయనకు కొంత అవగాహన కలిగింది క్యాన్సర్ మీద, కానీ ఆయనకు అటాక్ అయినప్పుడు ఆయన దాని సింటమ్స్ అన్ని పట్టుకుని ముందుగా డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అన్నీ చేశారు. కానీ అవగాహన నాకు లేదు. నాకు క్యాన్సర్ వస్తుందేమో అని రోజు ప్రతి క్షణం ఎక్కడ క్యాన్సర్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటాం. మనం పొట్టపట్టుకుని ప్రతి ఒక్కళ్ళం మన పనిలో మనం ఉంటాం. అయితే వారు సర్వైకల్ స్పెషలిస్ట్ అంటే సర్వైకల్ క్యాన్సర్ స్పెషలిస్టు, అలానే కొలోన్ క్యాన్సర్ స్పెషలిస్టు, అలానే లంగ్ క్యాన్సరు, మౌత్ క్యాన్సరు, థ్రోట్ క్యాన్సరు, అలానే ఒకటి కాదు ప్రతి చోట ఇంటెస్టైన్లో క్యాన్సరు, బ్రెయిన్ ట్యూమర్సు, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఫర్ విమెన్, ఇది ఒకటి కాదు రకరకాల క్యాన్సర్. అంటే అది ఒక జబ్బు ఎన్ని రకాలుగా క్యాన్సరు అనేటువంటి ఆ క్రిమి, ఆ ఇన్సెక్ట్ అది ఎంత ఆ డేంజరస్, అది ఎంత బాడీని కిల్ చేస్తుందో దాని మీద మనం ప్రజలకు అవగాహన కల్పించాలి. ముందు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి. అది ఏం చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది డాక్టర్స్ స్వచ్ఛందంగా మన వెంకటేశ్వరరావు, తర్వాత మన చతుర్వేది గారు, ఇంకా కొంతమంది తయారయ్యి నా దగ్గరకు వచ్చారు. వచ్చి స్వామీజీ దీనికి ఏదైనా సరే అవగాహన కల్పించాలి, మీరు మాట్లాడుతున్నప్పుడు దీన్ని కొంత చెప్పగలరు, ఇంకా అది కాకుండా మీరు ఈ సంస్థకి ఏదైనా దీనికి ఒక వెన్నెముకలాగా నిలబడి దీన్ని ఏదైనా చేస్తే బాగుంటుందని అంటే అప్పుడు నేనేం చెప్పానంటే, మనం ఫస్ట్ థింగ్ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడతాము ప్రతి జిల్లాలో. మనకు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల ఒక రోజుకి ఒక 300 నుండి 500 మంది పేషెంట్లని మనం చూడొచ్చు. ఆ నెపంతో ఆ జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం పెడతాము. దేని వల్ల క్యాన్సర్లు మనకు సంక్రమించే అవకాశాలు ఉంటాయి, దేనివల్ల మనం క్యాన్సర్ని మనం పసిగట్టొచ్చు, దానికి ఉన్నటువంటి ఏ అంశాలతో మనం క్యాన్సర్ని పసిగట్టొచ్చనే ముందు ప్రాథమికమైన అవగాహన కల్పిస్తాం. దాంతోపాటు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టి మీకు క్యాన్సర్ లేదని మీరు డిటెక్ట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ మీకు క్యాన్సర్ లేదనేది మీరు నిర్ధారణ చేసుకోండి అనేటువంటిది కూడా వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తాం. అలాగనే క్యాన్సర్లు రావడానికి ఏ ప్రమాదాలు అవకాశాలు ఉంటాయో వాటన్నిటిని కూడా తెలియచేస్తాము అని ఈ డ్రైవ్, ఈ ప్రమోషన్కి ఏం పేరు పెడదాము అని ఆలోచిస్తే ఆన్సర్ ఫర్ క్యాన్సర్ అని ఒక పేరు సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే క్యాన్సర్కి సమాధానం ఉంది, క్యాన్సర్కి పరిష్కారం ఉంది. ఎందుకనంటే మీరు గమనిస్తే మిగతావి ఏదొచ్చినా మనిషి హరించుకుపోడు, కానీ క్యాన్సర్ వస్తే ఒక కీమోథెరపీ, ఆ రేడియేషన్ తోటి మనిషి నరకం చూస్తాడు. దానికంటే మనిషి నేను చంపేస్తే బెటర్ ఏమో అనుకునేలాంటి ఒక నరకాన్ని చూస్తాడు. నేను చూశాను చాలామంది క్యాన్సర్ పేషెంట్స్. సో వీటి మీద ఎలాగన్నా ఒక అవగాహన కల్పించాలనే ఆలోచనతో ఈ సంస్థని ప్రారంభించి
నో టొబాకో డే కాబట్టి, అంటే దీని సందర్భంగా ఈ సంస్థని ప్రతి ఒక్కరికి చేరవేయాలి. మేము ఈ డాక్టర్స్ టీంతో వెళ్ళి స్వయంగా మా ఖర్చులతో మేము 10 మందిని అడిగి దీనికి సహకారం చేయమని, అక్కడ కావాల్సినటువంటి మందులు, ఆ టెస్టింగ్కి సంబంధించినంతా కూడా ప్లాన్ చేసి, సో ప్రతి ఊర్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు దీన్ని ఆవిష్కరిద్దామని ప్రెస్ మీట్ ద్వారా మొత్తం అందరికీ తెలియచేయాలనుకుంటున్నాము. కాబట్టి మాది విధానం ఏంటనంటే, ప్రకటన వరకే కాకుండా జస్ట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. దానికి సంబంధించినటువంటివంతా కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. త్వరలో మంచి డాక్టర్స్ యొక్క సహకారం కూడా మాకు లభించింది. వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ సంస్థలో. వాళ్ళు కూడా మా తరపు నుంచి మేము స్వచ్ఛందంగా వచ్చి ఉచితంగా సేవ చేస్తామన్నారు. వారందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మాకు ఎవరెవరైతే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ మాతో కలుస్తాయో, అలాగనే మాకు ఏ కంపెనీస్ అయితే మాకు సహకరిస్తాయో, అలాగనే మాకు సహకరించే ప్రధానంగా ప్రెస్కి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మనందరం కలిపి ఒక పోరాటం చేస్తే ఖచ్చితంగా ఆన్సర్ ఫర్ క్యాన్సర్ అనేది సిద్ధమవుతుంది. మాకు డాక్టర్ సురభి సోమాని అని ఆవిడ ప్రత్యేకంగా క్యాన్సర్ దాని మీద కౌన్సిలింగ్ దాంట్లో ఆవిడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. దానికి మెడికేషన్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా ఆ డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఆవిడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆవిడ కూడా దీని పట్ల ఒక కృతజ్ఞత, అంటే వాళ్ళ తాతగారు చాలా బ్రిలియంట్ ఆయన వల్ల ఈరోజు వాళ్ళ కుటుంబం అలాగా గొప్పగా ఉంది. కానీ ఆయన ఈజ్ ఎ చైన్ స్మోకర్ లైక్. కేవలం పొగ తాగి ఆయన చచ్చిపోయాడు క్యాన్సర్ తోటి. ఆయన లంగ్స్ అంతా కూడా దెబ్బతినింది, ఊపిరితిత్తులు, ఆయన గుండె అన్నీ దెబ్బతినింది. ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ తాత అంటే చాలా ప్రాణం. ఆయన లేకపోతే మేము ఎవరో ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. మా నాన్నల్ని వాళ్ళందరినీ పైకి తెచ్చింది మా తాత. ఆయన కష్టపడ్డాడు. ఆయన చదువుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా చదువుకోకుండా వాళ్ళ అన్న తమ్ముళ్ళని చదివించి మా కుటుంబాలన్నీ నిలబెట్టారు. కానీ ఆయన చచ్చిపోయిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఆయన బ్రతుకుంటే ఆయన చాలా మేధావి, ఆయన మేధాతనం అంతా మనం కోల్పోయాం. ఇలాగ ఎంతో మంది మేధావులు జస్ట్ కేవలం అడిక్షన్కి పడిపోయి, ఎందుకు సిగరెట్ కాలుస్తారో తెలియదు, ఎందుకు ఆల్కహాల్ తీసుకుంటారో తెలియదు, బట్ ఏదో సమ్ థాట్ కోసం తీసుకుంటారు. కానీ అది వాళ్ళ జీవితాన్ని ఎంత నాశనం చేస్తుందో నేను చెప్పాలి అని అనుకున్నానని ఆ అమ్మాయి అంత ఒక డాక్టర్గా ఉండి నేను సంపాదించాలనే ఆలోచన పక్కన పెట్టి ఈ అంశం మీద మా అందరితో కలిపి నడవడానికి ఉంది.